హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. ఒంటి నిండా చెమటలు కారుతున్నాయి బ్రహ్మికి. అతను నా కళ్ళల్లోకి చూశాడు. నేను ముఖం ఎత్తి అతని వైపు చూస్తున్నాను. అతని కళ్ళల్లో భావం ఏమిటో గానీ అది నా మనసును తాకినట్టే ఉంది. ఆ భావం నాకు చాలా నచ్చింది. ఆ భావం ఒక ప్రియమైన వ్యక్తిని కళ్ళారా చూసుకుంటున్న సంతోషం. సాధారణంగా ఎప్పుడూ అతను అంత సూటిగా నన్ను చూడడు. సునీత కాసిన మంచినీళ్ళు ఇయ్యమ్మా, కుర్చీలో కూలబడుతూ అన్నాడు. ఆ రాత్రి పడుకోపోయే ముందు అనసూయమ్మ గారికి మందులు మంచినీళ్ళు తీసుకెళ్ళి నేను ఇచ్చాను. ఆవిడ నన్ను కూర్చోమంది. నేను బుద్ధిమంతురాలిలా కూర్చున్నాను. ఆవిడ కళ్ళజోడు ముక్కు మీదకు జారగా దానిపై నుంచి చూస్తూ చెప్పసాగింది. చూడు, సాయంత్రం నిన్ను అలా వదిలేశానని నన్ను చాలా తిట్టుకుని ఉంటావు కదూ. నేను నీలో ధైర్యం రావటానికి అలా చేశాను. నా చిన్నప్పుడు నీకంటే అమాయకంగా పిరికిగా ఉండేదాన్ని. నాన్న కానీ అమ్మ కానీ వెంట లేకపోతే ఒక్క అడుగు కూడా బయట పెట్టేదాన్ని కాదు. తర్వాత చాలా నా అంతటి నేనే నేర్చుకున్నాను. ఈ ప్రపంచంలో ఎవరికి ఎంతమంది అయిన వాళ్ళున్నా, ఆస్తిపాస్తులున్నా మనిషి తనకి తాను ఒంటరివాడే. ఎప్పుడో ఒకసారి అతను ఒంటరిగా ఈ జీవితాన్ని ఎదుర్కోక తప్పదు. బయట ప్రపంచం అతి వేగంగా మారిపోతుంది. మన వాళ్ళు మారటం లేదు. పిల్లల్ని అసలు చిన్నప్పటి నుంచి అవసరం ఉన్నా లేకపోయినా అటు స్కాట్స్గాను ఇటు ప్లేయర్స్గాను తర్ఫీదు చేయాలి. వీటి మూలంగా మనిషికి సంఘీభావం అలవాటు అవుతుంది. తన మీద తనకు ఒక నమ్మకం, ధైర్యం వస్తుంది. స్వయం నిర్ణయాలు చేయగలుగుతారు. బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమవుతారు. నేను చూస్తున్నాగా మన వాళ్ళ అర్థం లేని భయాలు నూరిపోస్తారు. ముఖ్యంగా ఆడపిల్లలకు మరీను. నన్ను అడిగితే ప్రతి ఆడపిల్ల స్కూలులో గైడ్గా చేరి క్యాంపుకి వెళ్ళి రావాలి. ఎవరితోనో అలా కలిసి ఉంటే ఆ సంఘీభావం దృక్పథం కొంత అలవడడానికి అవకాశం ఉంటుంది. మన పెద్దవాళ్ళు ఎంతకాలం అని మన వెంట ఉంటారు. మన జీవితం గురించి మనం స్వంతంగా ఆలోచన నేర్చుకోవాలి. ఎలాంటి పరిస్థితినైనా నిబ్బరంగా ఎదుర్కొనే మనస్తత్వం అలవర్చుకోవాలి. ఏమంటావు? నేను తల ఊపాను. బ్రహ్మి అనవసరంగా కంగారు పడిపోయాడు. నా మీద కోపం కూడా తెచ్చుకున్నాడు అన్నారావిడ మందు వేసుకుంటూ. ఆవిడ గదిలో కర్టను లాగి పెద్ద లైట్ తీసేసి చిన్న లైట్ వేసి నేను తలుపులు దగ్గరకు వేసి బయటకు వచ్చాను. వరండాలో నుంచి వస్తున్న చల్లటి గాలి నా ముఖానికి తగిలింది. కళ్ళు మూసుకుని ఆ గాలిని గట్టిగా పీల్చాను. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా, నాకు అనసూయమ్మ గారు చాలా నచ్చింది. ఆవిడ మాటలు ఇది వరకు చాదస్తంగా తీసేశాను. ఇప్పుడు అర్థమవుతున్నాయి. ఎవరి స్వయం శక్తి వారికి ఉండాలి అంటోందామె. బ్రహ్మి నాకు చాలా నచ్చే వ్యక్తి దగ్గరకు తీసుకొచ్చాడు. ఎదురుగా రాత్రి ప్రశాంతంగా ఉంది. వెన్నెల పరుచుకుంటోంది. ఒక అద్భుతమైన సాహసకృత్యం చేసి వచ్చినట్లున్న నాకు ఈ ప్రశాంతత, ఈ వెన్నెల ఇంకా అందంగా అనిపించసాగింది. నన్ను ఈ ఊరిలోనే కాదు, ఏ ఊరిలో ఏ దేశంలో వదిలేసినా నేను ఇంటికి రాగలను అనే ధైర్యం వచ్చేసింది. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎదుటివారి నుంచి మంచి చేసుకోవాలి. అందరినీ నమ్మకూడదు. నిర్మోహమాటంగా మనకి కావలసిన వివరాలు మర్యాదగా అడిగి తెలుసుకోవాలి. చాలామంది సాయం చేస్తారు. ఈ ప్రపంచంలో అందరూ దొంగలు, రాక్షసులు, ఎలుగుబంట్లు కాదు. కొద్దిమంది ఉంటే ఉండవచ్చు కాక. అదుగో ఆ బస్సులో జేబురుమాల పడేసిన అబ్బాయిని పట్టించుకున్నట్లు మన దారిని మనం పోవాలి. ఆ రాత్రి ఒక పుస్తకంలో నా ఈ అనుభవం అంతా రాసుకున్నాను. అన్నిటికంటే నాకు ఇంకా ఇష్టమైన విషయం ఒకటి జరిగింది. అది బ్రహ్మి నా కోసం పడిన అదుర్ద. అతనికి నేనంటే ఎంత ఇష్టం ఉందో నా కళ్ళారా ఈరోజు చూశాను. అతను పెదవి విప్పి ఒక్క మాట మాట్లాడలేదు. అయితేనే అతని మనసు అతని ముఖంలో చూసినంత స్పష్టంగా నాకు అర్థమైపోయింది. ఇక అతను 1000 మంది సునీతలకి ఒంటరిగా తలుపులు వేసేసుకుని కూర్చుని పాఠం చెప్పినా నాకేం అదుద్దా లేదు. బ్రహ్మికి నేనంటే చాలా ఇష్టం. అది చాలు నాకు. అది కొద్ది రోజుల్లోనే ఆ ఇంట్లో నేను చాలా పరాయి వ్యక్తిననే బిరుకు పూర్తిగా పోయింది. అలా పోయింది అంటే కారణం అనసూయమ్మ గారే. ఆవిడ నా నెత్తి మీద కొన్ని ప్రత్యేక బాధ్యతలు పెట్టారు. ఉదాహరణకి బీరువాలో డబ్బులు ఉంచటం, తీయటం, ఏ రోజు ఎంత ఖర్చు పెట్టానో వివరంగా ఒక పుస్తకంలో రాయటం. డబ్బు అంటే నాకు చాలా ఇష్టం. అంతంత డబ్బులా లెక్కపెట్టి బీరువాలో ఉంచటం, తీయటం, ఆ పని నాకెంతో ఆనందంగా అనిపించేది. ఆవిడ మందులు మాకులు చూడడం, అవి ఎప్పుడు లేవని అనకుండా కొనుక్కోవచ్చి ఇంట్లో ఉంచడం అనేది పూర్తిగా నా బాధ్యతే. ఇది నాకేం కష్టం అనిపించలేదు. నన్ను చూడడం నేర్చుకో, ఈ ఆస్తి ఎలా చూడాలో కూడా నీకు నేను నేర్పిస్తానంటున్నారు ఆవిడ. నాకు సునీత షటిల్ కాక్ ఆడడం నేర్పిస్తుంది, సైకిల్ తొక్కడం నేర్పిస్తుంది.
ఇంట్లో మిగతా నౌకర్లు నన్ను కూడా సునీతతో పాటు గౌరవంగా చూస్తున్నారు. అనసూయమ్మ గారు నన్ను చదవమని ప్రోత్సహించారు. చూడు సుకుమారి, ఈ చదువు ఉందే, ఒక్కసారి కష్టాలు వస్తే అవి ఈదటానికి రబ్బరు చక్రంలా మనకు ఉపయోగపడుతుంది. ఈ ప్రపంచంలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా పర్వాలేదు, కానీ ఆడపిల్ల తను ఉండడానికి ఒక చిన్న గది, అన్నం తినడానికి 4 రాళ్ళు సంపాదన మాత్రం ఉండి తీరాలి. చూడు, గొడుగు అనేది ఉంటే అది మనకి సంవత్సరం అంతా ఉపయోగపడదు కదా, కొద్ది రోజులే. అది కూడా వానాకాలంలో మనం బయటికి వెళ్లాల్సి వస్తే ఉపయోగిస్తుంది. అందుకే గొడుగును ఓ పక్క జాగ్రత్తగా దాచుకుతాం. నిత్యావసర వస్తువుల్లో అది మనకు అవసరమే అయినా దాని అవసరం తెలుసు కాబట్టి ఒక పక్కన దానికి స్థానం ఇచ్చి దాచి ఉంచుతాం. ఆడపిల్లకి చదువు కూడా ఒక గొడుగు లాంటిదే అనుకో అంటూ చెప్పారు. నేను ఆ రోజు నుంచి బుద్ధిమంతురాలలా పుస్తకం పట్టుకుని సునీ పాఠం చెప్పించుకుంటుంటే బ్రహ్మి దగ్గర నేను కూడా వచ్చి కూర్చున్నాను. చదువు మీద నాకు కలిగిన ఆసక్తి, ఏకాగ్రత చూసి బ్రహ్మి ఆశ్చర్యపోయాడు. నేను 10th ప్రైవేట్గా కట్టాను. సునీత స్కూల్లో చదువుతోంది. సునీత కూడా పాత స్నేహితురాలిలా కలిసిపోయింది. నాకేం కష్టాలు లేకుండా పోయాయి. హాయిగా ఉంటున్నాను. కానీ అడపాదడపా చాలా ప్రేమతో అమ్మని, విపరీతమైన కోపంతో బామ్మని గుర్తు చేసుకుంటూనే ఉన్నాను. బ్రహ్మి నవ్వుతూ అన్నాడు, చూసావా, అంటే మనిషికి ఇంకో మనిషి గుర్తుకు రావాలంటే బాగా ఇష్టమైనా ఉండాలి, లేక కోపమైనా ఉండాలి అన్నమాట అన్నాడు. అనసూయమ్మ గారు ఆ పని మీద ఈ పని మీద నన్ను బజారుకి పంపించి కాస్త పనులు చేయిస్తుండేది. ఎవరన్నా చూస్తే బ్రహ్మి భయపడేవాడు. ఏం కొంప మునిగిపోదులే, అదంతా నేను చూసుకుంటానుగా, నీకెందుకు అంది ఆవిడ. ఒక్కోసారి అలా బజారుకి వెళ్ళి ఆవిడికి కావలసిన మందులు కొనుక్కొని ఒంటరిగా వస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉండేది. నేను ఇక్కడ చాలా ఇలా ఆనందంగా ఉన్నాను అని మా అమ్మకు తెలిస్తే సంతోషిస్తుంది కదా అనిపించేది. ఒక్కరోజు నేను అలా వెళ్ళి వస్తుంటే సునీతకు ట్యూషన్ చెప్పడానికి సైకిల్ మీద వస్తూ బ్రహ్మి ఎదురయ్యేవాడు. అతను సైకిల్ దిగి నాతో పాటే నడిచేవాడు. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వచ్చేవాళ్ళం. ఆ బజార్లలో అలా బ్రహ్మితో నడుస్తూ కబుర్లు చెబుతూ వస్తుంటే నా మనసు చాలా ఆనందంగా, హాయిగా ఉండేది. ఆ రోజు నేను అనసూయమ్మ గారిని తన ఫంక్షన్లో అధ్యక్షత వహించమని అడగటం కోసం వచ్చిన వారిని వీధి వరకు మర్యాదగా సాగనంపుతున్నాను. ఇంతలో ఒక అతను గేటు మీద టకటకా కొట్టి, అనసూయమ్మ గారి ఇల్లు ఇదేనా అని అడిగాడు. అవును అన్నాను. ఆమెను కలవటానికి వచ్చాను అన్నాడు. లోపలికి రమ్మనమని చెప్పండి, ఆమె ఉన్నారు, ఎంతో మర్యాదగా చెప్పాను. అతను వెళ్ళాడు. కారు డోర్ ఎవరో దిగి వేసిన శబ్దమైంది. ఎవరో కారులో వచ్చిన వారే అన్నమాట. ఆమె కోసం రకరకాల వాళ్ళు వస్తుంటారు. ఆమెకు ఎన్నో సాంస్కృతిక, సాంఘిక సంస్థలతో పరిచయం ఉంది. గేటు చప్పుడైంది. పూల కుండీలో ఉన్న ఒక చిన్న చామంతిని తుంపి తలలో పెట్టుకుంటున్న నేను నవ్వు ముఖంతో రండి అంటూ గేటు వైపు తిరిగాను. గేటు తీసుకువస్తున్న ఆ వ్యక్తిని చూడగానే నా ప్రాణం ఎగిరిపోయింది. నోరు తెరుచుకుంది. కళ్ళు ఆల్చిప్పలయ్యాయి. బామ్మ లోపలికి వస్తోంది. నా కళ్ళ ముందు ఒక్కసారి చీకట్లు కమ్మినాయి. నేను ఎక్కడున్నానో ఏం చేస్తానో తెలియదంటుగా అయోమయమైపోయింది. ఒక్క 6 నిమిషం ఆ కంగారంతా ఎలాగో నిబ్బరించుకుని వెనక తిరిగి చెంగును గెంతేసి లోపలికి పారిపోయాను. నేను సరాసరి లోపల అనసూయమ్మ గారి గదిలోకి వచ్చి ఆవిడ కుర్చీ వెనక్కి వెళ్ళి పిల్లిలా నక్కి దాక్కున్నాను. నా కళ్ళు బామ్మ లోపల ఎక్కడ వస్తోందని బెదురుగా ఎదురు చూస్తున్నాయి. సుకుమారి, ఏమిటి ఆటలు? సునీత చదువుకోకుండా నీతో దాగుడు మూటలు పెట్టిందా అంది ఆవిడ చిరాగ్గా. ఆమె రాత్రి ఒళ్ళు నొప్పులుగా ఉంది, నిద్ర వచ్చేట్టు లేదంటూ కాంపోజ్ టాబ్లెట్స్ 2 మింగింది. రాత్రి నిద్ర అయితే రాలేదు, కానీ పొద్దుటి నుంచి తలనొప్పిగా, మత్తుగా, కళ్ళు బరువుగా, రెప్పలు తెరవటానికి ఇష్టం లేనట్టు భారంగా పడకుర్చీలో పడుకుని కునుకు తీస్తుంది. 10 నిమిషాలు ఏ శబ్దము వినిపించకపోతే ఆవిడ ఆ కుర్చీలో వెనక్కి తల ఆనించి కునుకు తీసేస్తారు. కానీ ఇంట్లో ఏదో ఒక శబ్దం వినిపిస్తూ ఆవిడ నిద్రకు భంగం వస్తూనే ఉంటుంది. గదిలోకి పరిగెత్తుకు వచ్చిన నేను వెనక దాక్కోగానే ఆవిడ కునుకు తీస్తున్నదల్లా కళ్ళు తెరిచింది. ఏది సునీత అంటోంది ఆవిడ. ఇంకో బామ్మ సరాసరి గదిలోకి రానే వచ్చింది. సుకుమారి, బామ్మ పిలుపు గర్జనలా వినిపించింది. ఆ అరుపుకు అనసూయమ్మ గారు అంతెత్తున ఉలిక్కి పడినట్లు మేల్కొంది. సుఖీ, బామ్మ మరోసారి అరిచింది. ఆవిడ చేతిలో వంకీ కర్ర ఉంది. జరీ చీర భుజాల చుట్టూ కప్పుకుంది. కర్ర బామ్మ అనేక రకాలుగా పడుతుంది. నడుస్తూ ఒళ్ళు తూలుతుంటే ఆసరాకి, కుక్కలు వస్తే కొట్టడానికి, ఎవరైనా తప్పు చేస్తే వీపులు వాయించడానికి ఆవిడ చేతి కర్రతో సహా వచ్చింది అంటే ఇక నా పని అయినట్టే. సునీతకు పాఠం చెప్తున్న బ్రహ్మి అప్పటికే పరిగెత్తుకొచ్చాడు. బామ్మతో ఈవిడే అనసూయమ్మ గారంటూ పరిచయం చేశాడు. అనసూయమ్మలతో నాకేం పని లేదు. సుఖీ, బయటకు వస్తావా, నేను రానా? ఆవిడ మళ్ళా అరిచింది.
అనసూయమ్మ గారు ఆమె సుకుమారి బామ్మ అన్నపూర్ణమ్మ గారు అంటూ చెప్పేశాడు. అతని ముఖం కూడా చాలా కంగారుగా ఉంది, కానీ అనసూయమ్మ గారు చాలా కోపంగా ఉంది. అతిథులు అంటే సహజంగా ఆవిడ చాలా ఇష్టపడుతుంది, కానీ బామ్మ పరిచయం కానీ నమస్కారం కానీ ఏదీ లేకుండా ఆవిడని పట్టుకుని అనసూయమ్మ అనేసరికి ఆవిడికి ఒళ్ళు మండిపోయినట్లయింది. అందుకే నిర్మమాటంగా అనేసింది, చూడు బ్రహ్మి, ఆవిడ అన్నపూర్ణమ్మో అన్నమయ్యో నాకు అనవసరం, చెప్పా పెట్టకుండా నా గదిలోకి వచ్చిందేమిటి, అవతలికి వెళ్ళమను అంది. నా మనూరాల కోసం వచ్చానంది బామ్మ ఆగ్రహంగా. ఎవరి కోసం వచ్చినా ఇది నా ఇల్లు, లోపలికి రావాలంటే ఒక పద్ధతి ఉంది. సుఖీ, నువ్వు వస్తావా లేదా? సుఖీ రాదు, నేను చెప్తున్నాను, ఖచ్చితంగా అనేసిందామె. బామ్మ దులపరించేస్తోంది. అనసూయమ్మ, నీ సంగతి నాకు తెలుసు, నువ్వు మొగుడిని వదిలేసింది కాక నా మనూరాలను కూడా అది నూరిపోస్తావా? నేను పోలీస్ రిపోర్ట్ ఇస్తాను, ఇవ్వు. పోలీసులు ముందే నిన్నే అరెస్ట్ చేస్తారు. ముక్కు పచ్చలారిన పిల్లను అలాంటి జంతువుకిచ్చి పెళ్లి చేస్తావా? నా మనవరాలు నా ఇష్టం. నా ఇష్టం అంటే ఇక్కడ కుదరదమ్మా. మనుషులు కొన్ని చట్టాలున్నాయి, అవి అతిక్రమిస్తే జైలులో కూర్చోవాలి. నేను తలుచుకుంటే చిన్నపిల్లకు బలవంతంగా పెళ్లి చేసినందుకు, నిన్ను బాధలు పెట్టినందుకు వాళ్ళని జైలుకి పంపగలను. బామ్మ ఈ మాటలు వినగానే కంగుతింది. అనసూయమ్మ గారు ఒత్తాసు రావటంతో నాకు ధైర్యం వచ్చింది. ఆవిడ కుర్చీ వెనక పిల్లిలా నక్కి కూర్చుని నేను లేచి సాహసంగా చూస్తూ ఆవిడ కుర్చీ అందుకుని పట్టుకుని నిలబడ్డాడు. పెళ్ళి అంటే పరువుకి మిగతా ఆర్థిక విషయాలకు ప్రాధాన్యత ఇవ్వటం మా అలవాటు. నీలాగా మొగుడు కొట్టాడు కదా అని ఇంట్లోంచి పారిపోయి రావటం, పత్రికలకు అత్తగారి గురించి ఉత్తరాలు రాసి గోల చేయటం మా ఇంట వంట లేదు. అలా చేశాను కాబట్టి ఈరోజు నేను ఇంత హాయిగా ఉన్నాను. అన్నపూర్ణమ్మ, ఇప్పుడు గుర్తొచ్చింది, నువ్వా మహాతల్లి? మొగుడు తన్నినా గుర్రపందేలకు వెళ్ళిన పతివ్రతలా పడి ఉంటున్నానని మా అమ్మ అనేది. నువ్వా ముసలితనం వచ్చేసిందిగా, నీకు గుర్తుపట్టలేకపోయాను. నీలాగా పడుచు పిల్లలా కొలకాలని నాకేం లేదు. నా శరీరం నా ఇష్టం, నీలాగా జీవితాన్ని సత్రంలో చేసుకోలేదు నేను అంది ఆవిడ. బామ్మ కోపం తారస్థాయికి వచ్చింది. నువ్వు ఒట్టి స్వార్థపరురాలివి, వస్తూనే మీ అత్తగారిని విధిలోకి అంటావు. మంచి పని చేశానని సాటి ఆడిదానగా అభినందించక ఏడుస్తావెందుకు? నీలాగా వెట్టి చాకిరీ చేస్తూ గొడ్డులా ఆ సంసారంలో నేను పడి ఉండలేదు. అన్నపూర్ణ, నువ్వు అన్ని బాధలున్నా ఆ సంసారం వదలకుండా గబ్బిలంలా పట్టుకుని వేలాడుతూ ఉన్నావుగా, ఏం బావుకున్నావమ్మా నువ్వు? నాకే లక్షణమైన సంసారం, కొడుకు కోడలు మనవరాలు, నీకంటూ నీకేం మిగిలిందో చెప్పమ్మా. ఒక్కసారి ఆలోచించుకో, వెనక్కి తిరిగి ఆలోచించుకో. గొడ్డులా చాకిరీ చేస్తావు, ఆ చాదస్తపు సాంప్రదాయాలకు బానిసలా పడి ఉన్నావు. నీకేం మిగిలిందో చెప్పు, నన్ను చూడు. అనసూయమ్మ గారు గర్వంగా అంది. నన్ను చిరాక పెట్టి సుఖపెట్టిన భర్తను వదిలేశాను, హాయిగా నా బ్రతుకు బ్రతికాను. నేను పొందిన స్వేచ్ఛ, ఆనందం, వీటిల్లో నువ్వు ఒక్క వీసవంతు అయినా పొందావా? స్వేచ్ఛ, ఆనందం ఎవరికి చెప్తున్నావమ్మా నీవి మాయ కబుర్లు? నన్ను చూసి నువ్వు నవ్వుతున్నావా? ఓసి వెర్రిదానా, నాకున్న సుఖం నీకేముందే? భర్త చూడకపోతేనే నా కన్న కొడుకు కోడళ్ళు నన్ను గుండెల్లో పెట్టుకుంటారు. ఆ సంతోషం నీకేది? నీకు పిల్ల పాప, గొడ్డుమూతి జీవితం. నీ గురించి విన్నానులే, 10 మందిని పోగు చేసి ఉబుసుపోక వాళ్ళకి నువ్వు చేసిన వెధవ పనే ఒక ఘనకార్యం అంటూ నూరిపోస్తుంటావు. స్వేచ్ఛ, ఆనందం అంటూ వెర్రిమరి రంగులు ములిమి అవే గొప్ప అందాలు అంటావు. మాలాంటి వాళ్ళకి నీలాగా కబుర్లు చెప్పడం రాదు. స్త్రీకి భర్త కంటే ఇల్లు పిల్లలే ఎక్కువ అవసరం. అసలు వాటి కోసమే భర్తను దగ్గరకు రాణిస్తుంది. చీచీ, అనసూయమ్మ గారు అసహించుకున్నట్టుగా చీత్కారం చేసింది. అంతకంటే ఆత్మద్రోహం ఇంకేదీ లేదు. పాత సాంప్రదాయాలు, ఆ చాదస్తాలు మీలో ఆత్మలని చెదల్లా తినేస్తాయి. బయట ప్రపంచం ఎంత మారుతున్నదో మీరు గుడ్డివాళ్ళలా గమనించటం లేదు. మగవాడు తన ఆనందం కోసం తన జీవితం ఎలా చూసుకుంటాడో స్త్రీ కూడా చూసుకున్న రోజునే మన స్త్రీ చరిత్ర మారుతుంది. ఆవిడ ఉపన్యాస ధ్వనులలో ఆవేశంగా అనేసింది. మారుతుందా, చస్తుందా, ఇంకా అసహ్యం అవుతుంది. మగవాడికి ఇల్లు పట్టదని ఆడది ఇల్లు వదిలేస్తుందా? అంతకంటే బుద్ధిహీనమైన పని ఇంకోటుందా? మగవాడికి నడిబజారులో పడుకుని నిశ్చింతగా నిద్రపోగలడు, ఆడది పడుకోగలదా? ఇదిగో అనసూయమ్మ, నీలాంటి ఆడవాళ్ళు పైత్యపాలోచనలు నాకు బాగా తెలుసు. ఎంతసేపు ఇంట్లోంచి బయటకు రమ్మంటారే తప్ప బయటకు వస్తే ఏం జరుగుతుందో చెప్పరు. ఎందుకమ్మా ఇలా ఆడపిల్లల మనసులు పాడు చేస్తారు? మేము పాడు చేసేది మీరా? ఆడపిల్లను ఆత్మవిశ్వాసం అనేది లేకుండా పిరికి పందులుగా చూస్తున్నారు. అసలు ఇష్టం లేని పెళ్లి చేయకూడదు. ఒకవేళ ఏ కారణం చేతైనా పెళ్లి అయితే అది వెంటనే వదిలించుకోవాలి. అది నీ సిద్ధాంతం. ఇదొక పిచ్చి. జీవితం అన్న తర్వాత ఏదో ఒక చోట సర్దుకుపోవాలి. పెళ్లితోనా? పెళ్లి జీవితానికి ఎంత ముఖ్యం అంది అనసూయమ్మ గారు. పెళ్లితోనే సర్దుకోవాలి. అసలు పెళ్లి దేనికి? ఇల్లు పిల్లల కోసమేగా, మగవాడి కోసం కాదుగా. అదిగో అదే నాకు మంట. పెళ్లి ఎవరు చేసుకున్నా వాళ్ళు స్వసుఖం కోసం చేసుకోవాలి, మిగతావన్నీ తర్వాత. అది నీలాంటి స్వార్థపరుల వాగే వాగుడు.
నేను సునీత బ్రహ్మి చిత్రంగా చూస్తూ వీరి సంవాదం వింటున్నాం. వీరిద్దరూ ఒకరికొకరు తెలుసా? ఆశ్చర్యంగా ఉంది అనుకున్నాను. ఇదిగో సుఖీ రా, బయలుదేరు అంది బామ్మ. సుకుమారి రాదు అంది అనసూయమ్మ గారు. అది నా మనవరాలు, నా ఇష్టం అంది బామ్మ. ఇది నా ఇల్లు, నువ్వు అసలు నాకు చెప్పా పెట్టకుండా నా ఇంట్లోకి వచ్చావు, బయటికి నడు. నేను సుఖీని తీసుకునే వెళ్తాను. సుఖీ రాదు, బ్రహ్మి ఆవిడని బయటకు పంపు. ఆవిడ నౌకర్ని కేకేసింది. ఈవిడను బయటకు వెళ్ళమనండి, వెళ్ళనంటే పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి అంది. బామ్మ ఏమనుకుందో వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళేటప్పుడు నా ముఖం చూసింది. ఆ చూపు నేను జన్మలో మర్చిపోలేను. ఆ కళ్ళకి మండే శక్తి లేదు, కానీ ఉంటే ఆ చూపులు నన్ను భస్మీ పట్టలం చేసి ఉండేవి. ముఖమంతా ఎర్రగా రక్తం చిందుతుందేమో అన్నట్లు కందిపోయింది. బామ్మ వెళ్లే ముందు బ్రహ్మి వైపు తిరిగి కర్ర ఎత్తి చూపిస్తూ, పుండాకోర్, ఇదంతా నీ నాటకం అని నాకు తెలుసు. నా మీద నీకున్న పగ ఇలా తీర్చుకున్నావు, నిన్ను నేను వదిలిపెట్టను చూడు అంది. వెళ్ళిపోయింది. అదేమిటి అలా అంటుంది? అర్థం లేని ప్రేలాపనలు చాలా పేలుతుంది ఈవిడ అంది అనసూయమ్మ గారు. ఆవిడకు ఆవేశపడడంలో ఆయాసం వస్తోంది. నేను ఆవిడకు మందు ఇచ్చి గదిలోకి పరిగెత్తి కిటికీ పరదా లాగి చూశాను. బామ్మ గేటు బయట నిలిచి ఉన్న ట్యాక్సీ వైపు వడివడిగా వెళ్తోంది. ఆవిడ కళ్ళ నీళ్లు తుడుచుకోవటం నేను చూశాను. నా మనసు చివుక్కుమంది. నాకు కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి. బామ్మ ఆవిడను పిలవాలనిపించింది. బామ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఇదేమిటి ఇలా జరిగింది? వారం రోజుల తర్వాత నేను మధ్యాహ్నం వేళ అనసూయమ్మ గారి ఈ స్వెటర్ షాల్ ఎండలో వేస్తుంటే గుండయ్య ఉత్తరం తెచ్చిచ్చాడు. నేను కవరు చూశాను. అది బామ్మ రాసింది. నా సుకుమారి. బామ్మకి చాలా కోపం వచ్చినప్పుడు అలా పూర్తి పేరు పెట్టి పిలుస్తుంది. నా ఈ ముసలితనంలో ఇలాంటి సంఘటన చూడాల్సి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. నువ్వు పుట్టినప్పటి నుంచి నా ప్రాణంగా నిన్ను పెంచిన సంఘటనలే నాకు గుర్తుకొస్తున్నాయి. ఈ వయసులో ఈ మహావ్యధని నీ నుంచి బహుమతిగా అందుకోవడం కోసమే నేను నిన్ను అంత ప్రేమగా పెంచానా అనిపిస్తోంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ ఇంటి పరువు కాపాడుకుంటూ వచ్చాను, కానీ ఈ రోజున నా ప్రాణం కంటే ఎక్కువగా పెంచిన నువ్వే నా కళ్ళల్లో పొడిచినట్టు చేశావు. ఊరిలో ప్రతి ఒక్కరూ మనల్ని చూసి నవ్వుతున్నారు. ఎందుకంటే ఇన్నాళ్ళు మచ్చలేకుండా బ్రతికిన వంశం మనది. నవ్వటానికి, హేళన చేయటానికి వారికి అవకాశమే దొరకనీయలేదు. నేను అంత జాగ్రత్తగా ఉంటూ వచ్చాను. నీ పెళ్లికి చేసిన అప్పులు తీరలేదు. వారి వ్యాపారాలకు ఇచ్చిన డబ్బు గంగలో కలిసినట్లే అని నాకు తెలుసు. నువ్వు స్వయంగా ఈ పని చేసి ఉండవు. ఆ బ్రహ్మీగాడే నీ చేత ఈ పని చేయించాడు. వాడు నీ మీద ప్రతీకారం తీర్చుకున్నాడు. నువ్వు చస్తే రుణం తీరిపోయిందని ఒక్క ఏడ్పు ఏడ్చి ఊరుకునేదాన్ని. ఎందుకే నన్ను నవ్వులు పాలు చేసి నువ్వు ఇంకా బ్రతుకుతున్నావు? మీ అమ్మ నీ గురించి బెంగతో మంచం పట్టింది. మేం పడుతున్న ఈ అవమానం, వేదన మమ్మల్ని కార్పిచ్చులా దహించి వేస్తాయి. ఆ అనసూయమ్మ సంగతి నీకు తెలియదు. చిన్నప్పుడు భర్త ఏదో అన్నాడని వదిలేసింది. ఏమిటో సంఘాలు అంటుంది, హక్కులు అంటుంది, నా బొంద అంటుంది. ఆడపిల్లల మనసులు పాడు చేసేస్తుంది. ముక్కు ముఖం తెలియని వాళ్ళ ఇంట్లో నా మనవరాలు ఒక పని మనిషిలా గుప్పిడి మెతుకుల కోసం చాకరీ చేస్తూ బ్రతుకుతోంది అంటే ఛీ! ఇంకా ఎందుకే నేను బ్రతకటం, నీకు ఈ ఉత్తరాలు వ్రాయటం? వాళ్ళ ఇంట్లో చేరి వాళ్ళతో కలిసి నన్ను అవమానం చేశావు నువ్వు. నాకు పొడుచుకుని చావాలనిపిస్తుంది. సుఖీ, ఇప్పుడు నీకు తెలియదే, నా అనేవారు లేని ఒంటరితనం ఏమిటో ఇంకో 10 ఏళ్ళు పోయిన తర్వాత తెలుస్తుంది. మగవాడు 2 దెబ్బలు వేస్తే తప్పేమిటో నాకు అర్థం కావటం లేదు. మనకి పిల్లల్నిచ్చి తిండి పెట్టి మన జీవితానికి ఒక రక్షణ ఇచ్చిన వ్యక్తి కొట్టడానికి హక్కు లేదా? కొంతమంది పిల్లలు పుడతారు తల్లిదండ్రులను సంతోషపెట్టడానికి కాదు, అలవిగాని దుఃఖాగ్నిలో వారిని నేపటానికి. ఆ అనసూయమ్మ అలాగే చెప్తుంది. కన్నబిడ్డ అంటే ఉండే కడుపు తీపి ఆవిడికేం తెలుసు? మేము ఎవ్వరం నీకు అవసరం లేదనుకుంటే నువ్వు ఆవిడ దగ్గరే ఉండిపో. నీ పేరు ఇంకా కూడా మేము ఎత్తం. నీకు మాకు రుణం తీరిపోయిందని ఒక ఏడు పేర్చి ఊరుకుంటాం. నువ్వు చస్తే మాకు సంతోషం. ఇట్లా అన్నపూర్ణమ్మ. ఆ ఉత్తరంలో ధోరణి, ఆ భావ, ఆ భాష, ఆ తీరు చూస్తే బామ్మకు నా మీద ఎంత కోపం ఉందో నాకు బాగానే అర్థమవుతుంది. ఆ ఉత్తరం చదువుతుంటే నా కళ్ళెంబట బొట్ట నీళ్లు వచ్చేసినాయి. ఆ ఉత్తరంలో ప్రతి అక్షరం ఒక సోలంలా మారి నన్ను ఎడాపెడ పొడి చేస్తున్నట్టుగా ఉంది. నన్ను చావమని రాసింది బామ్మ. నేనెందుకు చచ్చిపోవాలి? అసలు నేనేం తప్పు చేశాను? ఎంతసేపు పరువు అంటుంటే తప్ప అత్తవారి నన్ను పెట్టే బాధలు పట్టించుకోదే. వాళ్ళు నన్ను చంపేసినా పర్వాలేదన్నమాట. అప్పుడు ఇంటి పరువు మూటగట్టుకుని సంతోషిస్తూ ఉండేదేమో. నేను అది ఆవిడికి దక్కకుండా చేశాననేగా ఆ దుగ్ధ. నాకు బామ్మ మీద, అత్తారి మీద, ఇంటి గౌరవం మీద ఆపుకోలేనంత కోపం వస్తుంది. నాకు అసలు చెప్పలేనంత ఆశ్చర్యం వేస్తూ
అసలు అర్థం కాని విషయం ఏమిటంటే నా కాలికి కాస్త దెబ్బ తగిలితే నాకంటే తనే ఎక్కువ గిలగిలలాడిపోయాం. మా అమ్మే మా తల్లే దెబ్బ తగిలిందా నాన్న అనే బామ్మ. వాళ్ళు కొట్టి చంపుతున్నారు మొర్రో అంటే అసలు పట్టించుకోదే, ఏదో సర్దుకుపోవాలంటుంది. ఎంతసేపు పరాయి వాళ్ళ ఇంట్లో పని మనిషిలా పడి ఉన్నానట. నా కళ్ళమ్మిడి నీళ్లు ఉబికి వచ్చాయి. ఉంటే ఉన్నాను, తప్పేమిటి? అయిన వాళ్ళు అర్థం చేసుకోకపోతే ఎక్కడో చోట నా బ్రతుకు నేను బ్రతుకుతుంటే పరువు పోతుందంటూ గోల పెడతారు. మాయదారి చిక్కంతా వచ్చి నా మీద పడింది. నాకెప్పుడు ఇదే ఆలోచనలు. సాయంత్రం బ్రహ్మి రాగానే ఆ ఉత్తరం చూపించాను. అతను అది చదివి బాధపడ్డాడు. నన్ను ఓదారుస్తూ, అవన్నీ ఆవిడ నిజంగా రాసినవి అనుకోకు, మీ బామ్మ ఆవేశంలో అలా రాసేసింది, అదేం పట్టించుకోకు. పెద్దవాళ్ళ కోపం వస్తే పిల్లల్ని చావు అని తిడతారు, అది నిజంగా చావమనే కాదు, చావు అనే తిడితే ఆయుర్దాయం పెరుగుతుందట. మీ బామ్మ నీ మీద చాలా ఆశలు పెట్టుకుంది, అవి నెరవేరలేదు. కోపం వచ్చి కేకలు వేసింది, అంతే. ఒక్కోసారి పెద్దవాళ్ళు మనల్ని అర్థం చేసుకోరు, మనమే వాళ్ళని అర్థం చేసుకోవాలంటూ సర్ది చెప్పాడు. బ్రహ్మి ఎంత చెప్పినా నా మనసు సమాధానపడటం లేదు. నా ఆవేశం తగ్గటం లేదు. మంచం మీద పడుకుంటే నిద్ర రావటం లేదు. లేచి వెళ్ళి కూర్చుని ఉత్తరం రాశాను. అమ్మ, గౌరవనీయులైన అన్నపూర్ణమ్మ గారు, మీ ఉత్తరం అందింది. ఎంతసేపు పరువు అని ఏడవకపోతే నా మనవరాలు ఏమైపోయిందా అని ఆలోచించుతాడండి. నేను ఇలా అవుతానని మీరు అనుకోలేదు, నిజమే. కానీ నేను కూడా నాకు ఇలాంటి కష్టం వస్తే మా బామ్మ నన్ను తన గుండెల్లో దాచుకునేది పోయి ఇలా తిట్టి పోస్తుందని, చావు అని శాపనార్థాలు పెడుతుందని నేను కూడా అనుకోలేదు సుమండి. నేను అనుకున్నట్లు మీరు లేరు, మీరు అనుకున్నట్లు నేను లేను. సరిపోయిన దానికి ఇంకా ఏమిటి మీ గోల? పెళ్లి చేస్తున్నానంటే ఎంచక్క చీరలు నగలు సినిమాలు అనుకున్నాను, కానీ ఇలా చావు దెబ్బలు మంచానికి కట్టివేయటాలనుకోలేదు. మీరు ఎంతో డబ్బు ఖర్చు చేసి అప్పుల పాలై నాకు పెళ్లి చేశానని అన్నారు. మీ డబ్బు లెక్కలే మీకు. ఎంతసేపు రూపాయల లెక్క చూసుకుంటున్నారు, కానీ నా ఒంటి మీద పడ్డ దెబ్బలు లెక్క కట్టడం లేదు. నేను ఒకటే మీకు చెప్తున్నాను, నన్ను చావమని రాశారు, నాకు అస్సలు చావాలని లేదు. ఎందుకంటే అసలు నేనేం తప్పు చేశాను? ఆ వెధవ పరమ నికృష్టమైన పెళ్లి నాకు చేసి మీరే ఘోరమైన తప్పు చేశారు. మీరు చేసిన తప్పు మిమ్మల్నే పిడుస్తుంది. బ్రహ్మి మీద పడి ఎందుకు ఏడుస్తారు? అనసూయమ్మ గారిని ఎందుకు తిడతారు? ఓహో, వారు నన్ను ఆపదలో ఆదుకున్నారనా? మీరు ఎంతో డబ్బు ఖర్చు చేసి పడేసిన తప్పు అనే గోతిలో నేను పడి ఉండలేదు అని మీ కోపం. నన్ను అనవసరంగా తిట్టి ఇంకా తప్పు చేయకండి, మీ దేవుళ్ళే మిమ్మల్ని శపిస్తారు. ఇట్లు సుకుమారి. ఇలా ఉత్తరం రాసి పోస్ట్ చేశానని చెప్పగానే బ్రహ్మి చేత్తో నుదురు కొట్టుకున్నాడు. కర్మ సుకుమారి, ఆవేశంలో నువ్వు కూడా మీ బామ్మకేం తీసిపోలేదు. నేనేం చేశాను? ఆవిడ రాసిన దానికే జవాబు రాశాను, అంతేగా. చూడు, ఇద్దరు చాలా ఇష్టమైన వాళ్ళ మధ్య గొడవలు వస్తే ఒకరు ఆవేశపడినప్పుడు మరొకరు తగ్గితేనే ఆ అనుబంధం నిలుస్తుంది. ఆవిడేదో ఆవేశంలో కోపంగా రాసింది, దాన్ని నువ్వు తగ్గించి నచ్చజెప్పాల్సింది పోయి ఆవిడ కోపం ఇంకా రెట్టింపు చేశావు. అలా అయితే అసలు సంబంధాలే తెగిపోతాయి. నేను చేయను. నాకు మాత్రం కోపం ఆవేశం రావా అన్నాను. మనకిష్టమైన వాళ్ళతో గొడవ వచ్చినప్పుడు మనం కాస్త తగ్గి ఓర్పు పట్టడం ఆత్మన్యూనతగా ఎప్పుడు భావించకూడదు. అలా భావిస్తే నీకు ఆ వ్యక్తి మీద సరైన ఇష్టం లేనట్లే. ఏమిటో నేను ఇదంతా ఆలోచించలేదు బాబు. సుకుమారి, ఇది వరకులా కాదు, నువ్వు ఇప్పుడు ఏ పని చేసినా కాస్త ఆలోచించి మాట్లాడడం నేర్చుకోవాలి అన్నాడు. సరేలే, ఇక ముందు జాగ్రత్తగా ఉంటాను అన్నాను. నీకు విషయం చెప్పడానికి వచ్చాను. ఏమిటి? పూనాలో నాకు ఉద్యోగం వచ్చింది. నిజంగానా? అవును, ఇదిగో ఆర్డర్ కాగితాలు చూపించాడు. ఎప్పుడు వెళ్తున్నావు? సోమవారం. నా ముఖం వెలవెలపోయింది. వాళ్ళు నాకు ఆఫీసులోనే బస ఏర్పాటు చేశారట. ఏమిటి, నువ్వు వెళ్ళిపోతావా? కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అన్నాను. అవును. నన్నేం చేసి వెళ్తావు? ఇక్కడ నీకు బాగానే ఉందిగా. ఎవరైనా వస్తే ఎవ్వరారు. నాకు చాలా భయం వేసింది. నువ్వు నన్ను వదిలి వెళ్తావా? నేను హఠాత్తుగా అతని షర్ట్ గుండీల దగ్గర 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాను. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళటానికి వీలేదు, తెలిసిందా? నువ్వు వెళ్ళిపోతే నన్ను ఎవరు చూస్తారు? నాకు ఇప్పుడే భయం వేస్తుంది. వెళ్ళొద్దు, వద్దు. నేను హఠాత్తుగా అతని గుండెల్లో తలదాచుకుని గట్టిగా ఏడ్చేశాను. ఒక్క నిమిషం నేను చేసిన ఈ పనికి అతను అచేతనంగా ఉండిపోయాడు. ఏడవకు, వెళ్ళనులే అన్నాడు. నిజంగానేనా? నిజమే. నా తల మీద ఒట్టు వెయ్యి. అంత మాట ఎందుకులే? లేదు, వెయ్యి. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనని ఒట్టు వెయ్యి. నేనే అతని చేయి తల మీద పెట్టేసుకున్నాను. అతని చేతుల్లో ఆర్డర్ కాగితం నలిగి ఉండలా మారిపోయింది.